రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పల్లవి హైస్కూల్ను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను విధిగా నాటాలన్నారు. పర్యావరణం పరీక్షిస్తేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ గురించి ప్రస్తావించారు. పల్లవి స్కూల్ గ్రాంట్ లో మొక్కలు నాటిన మంత్రి ఆర్టీసీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు బస్సుల బాధ్యత అప్పగించామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికార సిబ్బంది కృషి చేయాలని, వారి సేవలు బేష్ అన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే మాణిక్యరావు, రాష్ట్ర సెట్ఫిన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ స్లుక్కవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు పట్టుకోండి. గురై ఉద్యమం చేస్తే మంది చనిపోతే కూడా పట్టించుకోనటువంటి కరడు కట్టిన గత ప్రభుత్వం ఇప్పుడు నూతన నియామకాలు, నూతన బస్సులు, నూతన డిపోలు, నూతనమైనటువంటి విధానాలతోటి లాభాల దిశలో ఆర్టీసీ నడుస్తూ ఉంది. దిస్ ఇస్ ది గవర్నమెంట్ ఎఫిషియన్సీ. తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతి గ్రామానికి చేరే విధంగా మా కార్యక్రమం కొనసాగుతోంది.